అంతే. దేనికయ్యా ప్రూఫ్ అంతే. దేనికనేది కూడా ఎవరు అడగలేదు అక్కడ. అడగరు. ముందు అయితే 4-5 రోజుల పాటు మామూలు జనంలో నుంచి చూసా, ఎవడన్నా అక్కడ మాట్లాడతాడేమో అని. ఏం లే, ఎవడు సమాధానం చెప్పేవాళ్ళు లేడు. ఎంఆర్ఓ గారు లేరు, ఆర్ఐ గారు లేరు, ఎవరు లేరు. చివరికి ఈ డబ్బులు ఇస్తే బంట్రోత్తో పని అయిపోయింది. రేపు వచ్చి తీసుకో అన్నాడు. 2వ రోజు వెళ్తే బంట్రోత్ ఇచ్చేసాడు కాగితం. అది జరిగిన తర్వాత అది నేను చెప్పిన ఈ గ్యాప్ పీరియడ్లో రికార్డ్ చేసి పెట్టుకున్నాం. ఛానల్ లాంచ్ అయ్యాక కొన్ని రోజులకు వేసాం, 3వ రోజుకు, 4వ రోజుకు, 5వ రోజుకు. అది కూడా కాస్త పబ్లిక్ క్యాచీగా ఉండటం కోసం అని చెప్పి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కదా, ఆయన అసలు చరిత్ర తెలుసా మీకు, ఆయన ఆంధ్రవాడు, బెజవాడలో ఉంటాడు తెలుసా అంటూ ఇది పెట్టాం. ఎందుకంటే క్యాచ్ అవ్వాలి కాబట్టి దాన్ని. తర్వాత ఇదిగో ఇట్లా 100 రూపాయలతో కేసీఆర్ రెసిడెన్సీ మార్చి పడేశారు ఎంతసేపు అని. అప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశాడు అనమాట. ఇప్పుడు తెలంగాణ క్యాడర్లో ఉన్నాడు ఆయన, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ క్యాడర్లో ఉన్నారు. మనం రిటైర్ అయినట్టున్నారు ఆయన. ఆయన ఫోన్ చేసి సాయి గారు ఆ బంట్రోత్ని అతన్ని సస్పెండ్ చేస్తున్నాం అన్నాడు. అదేం సార్ అన్న, మీరు కోరుకుంది అదే కదా అన్నాడు. నేను అది ఎందుకు కోరుకుంటాను సార్ అన్న. మరి మీరేం కోరుకున్నారు అన్నాడు. అంటే మీరు TV9 ఎఫెక్ట్తో ఒకటి ఉద్యోగం పోయింది, సస్పెండ్ చేశారు అనినే కదా మీరు కోరుకునేది అన్నాడు. నేను అట్లా కోరుకోవట్లేదు.